ఏదైనా ఒక రోజులో అత్యంత శక్తివంతంగా మరియు ఉల్లాసంగా ఉండే సమయం ఏదైనా ఉంది అంటే అది తప్పకుండా మార్నింగ్ టైమే అయి ఉంటుంది. ఉదయం ఎంత త్వరగా నిద్రలేస్తే ఆ రోజంతా అంత యాక్టివ్గా ఉంటాం. మీరు బ్రహ్మముహూర్తం గురించి వినే ఉంటారు. బ్రహ్మముహూర్తం అంటే 3:45 నుండి ఉదయం 6 గంటల మధ్య కాలాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఈ టైంలో మీ మనసులో ఏదైతే బలంగా అనుకుంటారో, ఆ సమయంలో ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తారో, ఏ విషయం గురించి అయితే ఎక్కువగా వర్క్ చేస్తారో ఆ సంకల్పం తప్పకుండా జరిగి తీరుతుంది. ఎన్నో వేదాల్లో, పురాణాలలో, మత గ్రంథాలలో, ఎన్నో సైంటిఫిక్ పుస్తకాలలో కూడా ఈ విషయం గురించి రాయబడి ఉంది. పర్టికులర్గా ఈ టైంలోనే మనకెందుకంత శక్తి లభిస్తుంది? పర్టికులర్గా ఈ టైంలోనే ఏదైనా సంకల్పం కోసం చేసే పని విజయవంతమవుతుందో, ఒక మనిషి ఈ టైంలోనే ఎందుకంత శక్తివంతుడుగా మారతాడో, మరియు మనం అనుకున్నది సాధించడానికి ఉదయం నిద్ర లేచిన వెంటనే ఏం చేయాలో, ఎలా ఆలోచించాలో ఈ ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్దాం. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా ఉండగలుగుతున్నారు అంటే తప్పకుండా వారు రోగులైనా, యోగులైనా, భోగులైనా అయి ఉండాలి. యోగులు ఆధ్యాత్మిక మార్గంలో ధ్యానంలో మునిగిపోయి కాస్మిక్ ఎనర్జీతో కానీ, దేవుడితో కానీ, సబ్ కాన్షియస్ మైండ్తో కానీ ఏకమవుతారు. ఇక రోగులు తమకున్న వ్యాధులతో నిద్ర లేకుండా బాధపడుతుంటారు. వీరు ఎంతలా నిద్రపోవాలి అనుకున్నా వీళ్ళకున్న రోగం వీళ్ళను నిద్రపోనివ్వకుండా చేస్తుంది. ఇక భోగులు తమకున్న చెడు వ్యసనాలతో తమ శరీరాన్ని, మైండ్ను తాత్కాలిక సుఖానికి గురి చేస్తూ కాలాన్ని గడిపేస్తూ ఉంటారు. మీరు కూడా రాత్రిలో నిద్రపోకుండా ఉంటే మీరు ఏ కేటగిరీకి చెందినవారో జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. రాత్రి సమయం కన్నా బ్రహ్మముహూర్తంలో ఈ ప్రపంచం, నీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఏ పనిలో విజయం సాధించాలనుకున్నా ఏకాగ్రత అనేది చాలా ముఖ్యం. ఏకాగ్రతకు ఆధారం ప్రశాంతమైన మనస్సే. మనస్సు ప్రశాంతంగా లేనప్పుడు నీవు ఏ పని చేసినా ఆ పని విఫలమవుతూనే ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, ఉదయం కన్నా మధ్యరాత్రి ఇంకా ప్రశాంతంగా ఉంటుంది కదా అని. మన మనస్సు అనేది ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి సమయం వరకు ఎన్నో ఆలోచనలకు గురై అల్లకల్లోలంగా మారి ఉంటుంది. వాతావరణం ప్రశాంతంగా ఉన్నంత మాత్రాన సరిపోదు, మన మనస్సు కూడా ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే మనం అనుకున్న విధంగా సక్సెస్ అవుతాము. బ్రహ్మముహూర్తంలో ఈ భూమి మీద కాస్మిక్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం అంటే కేవలం ఉదయం 3:30 గంటలకు నిద్ర మేల్కోవడమే కాదు. బ్రహ్మముహూర్తంలో నిద్ర మేల్కోవడం అంటే ఉదయం 3:45 నుండి ఉదయం 6 గంటల మధ్య ఎప్పుడైనా నిద్ర లేవచ్చు. ఇప్పుడు బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచిన వెంటనే చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి తెలుసుకుందాం. మెడిటేషన్ చేయడం అంటే శ్వాస మీద ధ్యాస ఉంచడం కాదు, దేవుడి మీద ధ్యాస ఉంచడం కాదు, మీకు ఇష్టమైన దైవం మీద ధ్యాస ఉంచడం కాదు. నిజమైన ధ్యానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే. నిరంతరం ధ్యానం చేయడం వల్ల నీ శక్తులేంటో, నీ బలాలేంటో, నీ టాలెంట్ ఏంటో, నీ ప్యాషన్ ఏంటో, ఎక్కడ నీవు పొరపాటు చేస్తున్నావో, నీవు జీవితంలో ఎక్కడ చిక్కుకున్నావో, ఎక్కడ ఆగిపోయావో అని తెలుసుకొని నీ బలాలను, ఏకాగ్రతను పెంచుకోవడమే. ఎప్పుడైతే నీ బలం విలువ నీకు తెలుస్తుందో, ఎప్పుడైతే నీకు ఏకాగ్రత లభిస్తుందో, నీవు చేసే ప్రతి పనిలో సక్సెస్ అవ్వడం మొదలు పెడతావు. ప్రస్తుతం సమయాభావం లేనందువల్ల మెడిటేషన్ గురించి క్లియర్గా చెప్పలేకపోతున్నాను. ఈ మెడిటేషన్ గురించి ఇంకా క్లియర్గా మరో ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 2, ఈరోజు చేయాల్సిన పనుల గురించి ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. మీరు ఏ పని చేసినా సరే ఆ పనిని ఎలా కంప్లీట్ చేయాలో, వెళ్ళే మార్గంలో ఎలాంటి ఆటుపోట్లు ఎదురవుతాయో, వాటిని ఎలా ఎదుర్కోవాలో, ఆ సమస్యకు పరిష్కారాన్ని ముందే వెతికి ఉంచుకోవాలి. ఇలా నిరంతరం చేయడం వల్ల మీ జీవితంపై ఒక స్పష్టమైన అవగాహన మీకు లభిస్తుంది. మీరు ఏం చేస్తున్నారో, ఏం ఆలోచిస్తున్నారో, ఎటువైపు వెళ్తున్నారో నీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ బ్రహ్మముహూర్తంలో డిసిషన్స్ తీసుకునేవారు సాధారణ సమయంలో తీసుకునే డిసిషన్స్ కన్నా 5 రెట్ల ఎక్కువ శక్తివంతంగా ఉంటాయి. యోగా శాస్త్రంలో అష్టాంగ హృదయ ధర్మశాస్త్రం యోగ శాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే
ఈ సమయంలో ధ్యానం కానీ, కొత్త విద్యను అభ్యసించడం కానీ, కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడం కానీ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని చెబుతుంది. బ్రహ్మముహూర్తంలో ఎవరు నిద్ర మేల్కోరాదు. అష్టాంగ హృదయం ప్రకారం బ్రహ్మముహూర్తంలో కేవలం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు మాత్రమే నిద్రలేవాలి. ఒకవేళ మీరు గనక రోగులైతే, ప్రెగ్నెన్సీతో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యంలో ఉన్నవారు, ఫిజికల్గా మెంటల్గా సఫర్ అవుతున్న వాళ్ళు ఈ బ్రహ్మముహూర్తంలో నిద్ర మేల్కొనే అవసరం లేదు. వ్యాయామం చేయడం. ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కనీసం అరగంట సేపైనా వ్యాయామం చేయడం మంచిది. మనసు అనేది శరీరం యొక్క సూక్ష్మ శరీరం కావున శరీరం బలంగా ఏ రోగంతో లేనప్పుడు మనసు అనేది చురుగ్గా పనిచేయడం మొదలు పెడుతుంది. ఇలా ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మీరు రోజు చేసే పనులను ఎంతో చురుగ్గా చేయగలుగుతారు. రోజంతా అలసటకు గురి కాకుండా యాక్టివ్గా ఉండడానికి వ్యాయామం అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉదయం లేచిన వెంటనే పరిగడుపున గ్లాస్ మంచినీళ్ళు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. రాత్రి నుండి ఉదయం వరకు మీరు ఎలాంటి వాటర్ తీసుకోకపోవడం వల్ల మీ శరీరం కాస్తంత డీహైడ్రేషన్కి గురై ఉంటుంది. ఇలా ప్రతిరోజు ఉదయం వాటర్ తీసుకోవడం వల్ల మీరు డీహైడ్రేషన్ బారి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. లేదంటే మానసికంగా కాస్తంత బలహీనంగా తయారవుతారు. వాకింగ్ చేయడం. ప్రతిరోజు ఉదయం కనీసం 2 కిలోమీటర్లైనా వాకింగ్ చేస్తే మీ శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాకుండా శరీరంలో ఉన్న అనవసరమైన ఫ్యాట్ మొత్తం కరిగిపోతుంది. ఆ రోజంతా మీ మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ఒక మనిషికి తొందరగా వృద్ధాప్యం అనేది రాకుండా ఉంటుంది. ఇన్స్పైరింగ్ సాంగ్స్ని వినడం. ఎంతటి గొప్ప వ్యక్తికైనా ఒక్కోసారి మూడ్ ఆఫ్ అవుతూ ఉంటుంది. మన ఆలోచనలు, మన గతం, మన భవిష్యత్తు మనల్ని చేసే పని మీద ఏకాగ్రతను కుదరనివ్వకుండా చేస్తాయి. ఇలాంటి సందర్భాలలో మనకు ఎలాంటి పని చేయాలనిపించదు. ఒకవేళ బలవంతంగా ఆ పనిని కంప్లీట్ చేయాలనుకున్నా ఫలితం అనుకున్న విధంగా ఉండదు. అందువల్ల మనలో శక్తిని పెంచుకోవడానికి, తిరిగి మనం మునపడిలా పని చేసుకోవడానికి లేదా ఆలోచించడానికి ఇన్స్పైరింగ్ సాంగ్స్ అనేవి ఎంతో ఉపయోగపడతాయి. ఎన్నో రీసెర్చ్లలో తెలిసిన విషయం ఏంటంటే రెగ్యులర్గా సాంగ్స్ని వినడం వల్ల మనలో స్ట్రెస్ లెవెల్స్ అనేవి భారీగా తగ్గిపోతాయి. జట్టి పరిస్థితుల్లో ఉదయం లేచిన వెంటనే ఇతరులను తిట్టడం కానీ, ఇతరులతో గొడవ పడడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్ల ఆ ఎఫెక్ట్ ఆ రోజంతా ఉంటుంది. అందువల్ల నిద్ర లేచిన వెంటనే నెగటివ్గా ఆలోచించకుండా పాజిటివ్ విషయాల గురించి, పనుల గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. పాజిటివ్ అఫర్మేషన్స్. లైఫ్లో ప్రతి ఒక్కరికి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. ఆ డ్రీమ్స్ని నిజం చేసుకోవడానికి వారు ఎన్నో రోజుల నుండి కష్టపడుతుంటారు. చాలామందికి తన కలలాగే మిగిలిపోతుంది. వారి డ్రీమ్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎంతలా కష్టపడినప్పటికీ అందని ద్రాక్షలాగా వారి కల నెరవేరకుండానే వారి జీవితం ముగిసిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పాజిటివ్ అఫర్మేషన్ అనేది మీకు మీ మైండ్కు మధ్య అగ్రిమెంట్ లాంటిది. ఈ అగ్రిమెంట్నే పాజిటివ్ అఫర్మేషన్ అంటారు. ఈ మెసేజ్ని ఉపయోగించి ఈ మెసేజ్ని మైండ్కు పంపించడం ద్వారా అసాధ్యంగా కనిపించే లక్ష్యాలను సుసాధ్యం చేసుకోవచ్చు. మీలో నిద్రిస్తున్న సబ్కాన్షియస్ మైండ్ని తట్టి నిద్రలేపొచ్చు. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ని ఉపయోగించి ఎంతోమంది కోటీశ్వరులుగా మారిపోయారు. వందల కొద్ది మంది కోట్ల మందికి ఆదర్శంగా మారిపోయారు. ప్రపంచంలో వందల మందిని మార్చేసిన ఈ పాజిటివ్ అఫర్మేషన్ గురించి, ఈ మెథడ్ని ఎప్పుడు, ఎలా, ఎక్కడ ఉపయోగించాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొదట మీరు ఏం అవుదామనుకుంటున్నారో, ఎంత సమయంలోపు అవుదామనుకుంటున్నారో బలంగా నిర్ణయించుకోవాలి. ప్రతిరోజు నిద్రలేచిన వెంటనే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాక మీలో కలిగే ఆనందాన్ని ఫీల్ అవుతున్నట్టు, మీ లక్ష్యాన్ని సాధించిన తర్వాత మీరు చేయాల్సిన పనులను ఊహించుకుంటూ ఉండాలి. అంతేకాకుండా మీరు దేన్నైతే బలంగా సాధించాలి అనుకుంటున్నారో ఆ విషయాన్ని ఒక పేపర్లో క్లియర్గా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు కోటీశ్వరులుగా మారాలనుకుంటే, నేను కోటీశ్వరుడిగా మారిపోయాను, అందుకు ఈ యూనివర్స్కి ఎంతో రుణపడి ఉన్నాను. గతంలో నేను పడిన కష్టాలతో పోలిస్తే ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నాను. వేల మందికి ఆదర్శంగా మారిపోయాను.
నా అనుకున్న వాళ్ళందరినీ, నన్ను నమ్మిన వారిని ఏ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా చూసుకోగలుగుతున్నాను. ఇప్పుడు నా జీవితం ఏ కష్టాలు లేకుండా చాలా సంతోషంగా సాగుతుంది. ఏదో తెలియని అద్భుత శక్తి నా జీవితంలో కొత్త కొత్త మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది అని ప్రతిరోజు 21 రోజుల పాటు ఊహించుకుంటూ ఉండాలి. మరియు ఊహించిన విషయాన్ని ఒక పేపర్ మీద రాసుకోవాలి. ఇలా 21 రోజుల పాటు చేస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. నికోలస్ టెస్లా అన్నట్టు మీరు దేనైనా సాధించాలి అనుకుంటే ప్రతిరోజు ఒంటరిగా కూర్చొని మీకేం కావాలో, ఏం అవ్వాలనుకుంటున్నారో ఈ అనంత విశ్వంతో చెప్పే ప్రయత్నం చేయండి. ఈ అనంత విశ్వంలో మీరు ఒక భాగమని ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల మీతో ఈ యూనివర్స్ మీకు కావాల్సిన రహస్యాలను ఐడియాస్ రూపంలో అందజేస్తూ ఉంటుంది. నికోలస్ టెస్లాకు సంబంధించిన 369 మెథడ్ ఈ విషయం గురించే చెప్తుంది. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ విషయంతో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.